లేజర్ వెపన్స్ సినిమాల ద్వారా ప్రపంచం మొత్తానికి పరిచయమే. శత్రువుపై ఈ ఆయుధాలతో దాడి చేయటం సిల్వర్ స్క్రీన్లపై మామూలు కిక్కివ్వదు. కానీ రియాలిటీలో మాత్రం లేజర్ ఆయుధాలు అసాధ్యంగానే మిగిలిపోయాయి. 6 దశాబ్దాలుగా వీటిపై ప్రయోగాలు చేస్తున్నా అవేవీ ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. ఒకానొక దశలో అగ్రరాజ్యం కూడా ఆ ప్రయోగాలను లైట్ తీసుకుంది. కానీ అంతరిక్షంపై కన్నేసిన చైనా మాత్రం పట్టు వదల్లేదు. ఈ ఒక్క ఆయుధం తనకు చిక్కితే అంతరిక్షంపై ఆధిపత్యం తనదే అని భావించి కోట్లు ఖర్చు చేసి మరీ లేజర్ ఆయుధాలపై ఫోకస్ చేసింది. చివరకు అనుకున్నది సాధించింది. అయితే అమెరికాకు సాధ్యం కాని లేజర్ ఆయుధాలను డ్రాగన్ కంట్రీ మాత్రం ఎలా అభివృద్ధి చేయగలిగింది? ఈ విషయంలో ప్రపంచ దేశాలు అలర్ట్ అవ్వాల్సిందేనా? డ్రాగన్ కంట్రీ చేతికి పవర్ఫుల్ లేజర్ అస్త్రం. స్పేస్ వార్ కు జిన్పింగ్ ఆర్మీ సిద్ధమవుతోందా? డ్రాగన్ కంట్రీ బీమ్ వెపన్ అసలు లక్ష్యమేంటి? ఉక్రెయిన్, రష్యా, పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులను కళ్లారా చూస్తున్న ప్రపంచ దేశాలు అత్యాధునిక ఆయుధాలపై ఫోకస్ చేస్తున్నాయి. కానీ డ్రాగన్ కంట్రీ మాత్రం ఏకంగా అంతరిక్ష యుద్ధంపైనే ఫోకస్ చేస్తుంది. భూమి మీద కుట్రలు చేసినట్టుగానే స్పేస్ లోను ఆక్రమణలకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగానే లేజర్ ఆయుధాలను సిద్ధం చేసింది. డెత్ స్టార్ ఆఫ్ ది స్టార్ వార్స్ మూవీ స్ఫూర్తితో తాము అత్యంత ప్రమాదకర ఆయుధాన్ని రూపొందించామంటూ చైనా శాస్త్రవేత్తలు బాంబు లాంటి వార్తను ప్రపంచం ముందుంచారు. నిజానికి లేజర్ ఆయుధాలు సినిమాలో మాత్రమే కనిపిస్తాయి. రియాలిటీలో మాత్రం వీటిని ఏ దేశం సాధించలేదు. అమెరికా, ఇజ్రాయిల్ వంటి అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న దేశాల వద్ద కూడా అలాంటి లేజర్ ఆయుధాలు లేవు. దీనికి కారణం లేజర్ సాంకేతికతను చిన్నపాటి ప్రయోజనాల కోసం వాడుకునే పరిజ్ఞానం మాత్రమే అన్ని దేశాల దగ్గర ఉండడం. సినిమాలో చూపించినంత భారీ స్థాయిలో యుద్ధాల్లో వాడుకోవాలంటే అత్యంత శక్తివంతమైన లేజర్ కిరణాలను ప్రసరింపజేయాల్సి ఉంటుంది. కానీ ఆ క్రమంలో వాటి నుంచి భారీగా ఉష్ణోగ్రత జనిస్తుంది. దీన్ని థెర్మల్ బ్లూమింగ్ అంటారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా లేజర్ కిరణాలను ఎక్కువసేపు ప్రసరింపజేయలేరు. ఈ ఒక్క పరిమితి వల్లనే ఏ దేశమూ అద్భుతమైన లేజర్ వెపన్స్ ని సమకూర్చుకోలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సైంటిస్టులకు సవాల్గా మారిన ఆ పరిమితిని తమ సైన్యానికి చెందిన శాస్త్రవేత్తలు జయించినట్టు బీజింగ్ 2023లోనే ప్రకటించింది. వారు అభివృద్ధి చేసిన ఒక సరికొత్త శీతలీకరణ వ్యవస్థ కారణంగా హై ఎనర్జీ లేజర్ ఆయుధాలను సైతం ఆపకుండా ఎక్కువసేపు, అది థెర్మల్ బ్లూమింగ్ సమస్య లేకుండానే ఉపయోగించవచ్చని చెబుతున్నారు. హై ఎనర్జీ లేజర్ సిస్టమ్ పనితీరును మరింత మెరుగుపరిచే మైలురాయి లాంటి ఆవిష్కరణ ఈ కూలింగ్ సిస్టమ్ అని చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు. తాము అభివృద్ధి చేసిన టెక్నాలజీ యుద్ధాల తీరుతెన్నులనే మార్చేస్తుందన్నారు. 1960లో మొట్టమొదటి రూబీ లేజర్ను ఆవిష్కరించినప్పుడు ఈ ఆయుధాలు యుద్ధాల్లో కీలకంగా మారుతాయని, లక్ష్యాలను చిటికెలో నాశనం చేసే మృత్యు కిరణాలుగా అందుబాటులోకి వస్తాయని చాలా మంది భావించినా ఈ 60 ఏళ్లలో రకరకాల లేజర్ కిరణాలను అభివృద్ధి చేయగలిగిన హై ఎనర్జీ లేజర్ వ్యవస్థలను మాత్రం విజయవంతం చేయలేకపోయామని గుర్తు చేశారు. హాలీవుడ్ మూవీ స్టార్ వార్స్ లో 8 వేర్వేరు లేజర్ కిరణాల కలయికతో ఒక తీవ్రమైన కాంతి పుంజం ఏర్పడుతుంది. ఈ కాంతి పుంజాన్ని శత్రువుపై దాడి చేసేందుకు వినియోగిస్తారు. అత్యంత శక్తివంతమైన లేజర్ కిరణం ఒక గ్రహాన్ని నాశనం చేస్తుంది. చైనా తయారు చేసిన బీమ్ వెపన్ కూడా ఇలాంటిదే. బీమ్ వెపన్ కూడా చేసే పవర్ఫుల్ లేజర్ కిరణం లక్ష్యాన్ని అత్యంత వేగంగా ధ్వంసం చేస్తుందట. అలాగే ఎలక్ట్రానిక్ వ్యవస్థలను క్షణాల్లోనే నిర్వీర్యం చేస్తుందని చెబుతున్నారు. అయితే బీమ్ వెపన్ రూపకల్పన సులభమే కాదు. లేజర్ కిరణాలను నియంత్రిస్తూ వాటిని శత్రువు వైపు ఎక్కుపెట్టడం అంత తేలికైన ప్రక్రియ కాదని శాస్త్రవేత్తలు తెలిపారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం మైక్రోవేవ్ బీమ్ ఆయుధాన్ని వినియోగించేందుకు 7 వాహనాలు అవసరమవుతాయి. నిజానికి ఉష్ణోగ్రత సమస్యను జయించి లేజర్ ఆయుధాలను అభివృద్ధి చేయడానికి అమెరికా రకరకాల ప్రాజెక్టులు చేపట్టి తన పరిశోధనలను కొనసాగిస్తూనే ఉంది. డ్యూటీరియం ఫ్లోరైడ్ ను లేజర్ సోర్స్ గా వాడి నేవీ అడ్వాన్స్డ్ కెమికల్ లేజర్ అనే ప్రాజెక్టును, మిడిల్ ఇన్ఫ్రారెడ్ అడ్వాన్స్డ్ కెమికల్ లేజర్ అనే ప్రాజెక్టును, హైడ్రోజన్ ఫ్లోరైడ్ ను లేజర్ సోర్స్ గా వాడి టాక్టికల్ హై ఎనర్జీ లేజర్, స్పేస్ బేస్డ్ లేజర్ ప్రాజెక్టులను, కెమికల్ ఆక్సిజన్ అయోడిన్ లేజర్స్ తో
ఎయిర్ బోర్న్ లేజర్ ప్రాజెక్టును ఇలా రకరకాల ప్రాజెక్టులను చేపట్టింది. ప్రయోగాల్లో సూపర్ సానిక్ క్షిపణులను కూల్చేసింది. 48 ఎగిరే లక్ష్యాలను టాక్టికల్ హై ఎనర్జీ లేజర్ కూల్చేయగా ఏబిఎల్ లిక్విడ్ ఫ్యూయల్ క్షిపణులను విజయవంతంగా అడ్డుకోగలిగింది. కానీ వాటి బరువు కారణంగా వాటి వినియోగం ఆచరణ సాధ్యం కాకపోవడంతో ఆ ప్రాజెక్టులన్నిటినీ రద్దు చేస్తున్నట్లు ప్రపంచానికి అమెరికా ప్రకటించిందని, కానీ వాస్తవంలో వాటి విధ్వంసక శక్తి అమెరికా అనుకున్న స్థాయిలో లేకపోవడం వల్లనే వాటిని రద్దు చేసిందనే వాదనలు ఉన్నాయి. చైనా లేజర్ ఆయుధాలపై ఆందోళనకు కారణం వాటిని అంతరిక్షంలో కూడా ప్రయోగించే ఛాన్స్ ఉండడమే. ఈ వెపన్లతో అంతరిక్షంలో తిరిగే శాటిలైట్లను సైతం ధ్వంసం చేయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఆయుధం నుంచి వెలువడే లేజర్ కిరణం రోదసిలోకి సైతం దూసుకెళ్లగలదని, అడ్డొచ్చిన ఏ వస్తువునైనా బూడిదగా మార్చేస్తుందని అనుమానిస్తున్నారు. అయితే మరో మార్గం మాత్రం ఎప్పట్లానే చైనా ఆయుధాల్లో సత్తా ఉండదని, చాలా వస్తువుల మాదిరిగా లేజర్ ఆయుధాలు కూడా నాసిరకంగానే ఉంటాయంటున్నారు. ఏదేమైనా అంతరిక్షంపై ఆధిపత్యం చెలాయించాలని కుట్రలు చేస్తున్న చైనా లాంటి దేశాల దగ్గర ఈ తరహా డెడ్లీ ఆయుధాలు ఉండడం ఆందోళన కలిగించే విషయమే.